హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ గురించి అనమాట. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఏవైతే ఉన్నాయో 3 కేటగిరీలుగా తీసుకున్నారో L2 వారికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించడం అయితే జరిగింది అనమాట. లిస్టులు అయితే అందరి లిస్టులు రెడీ అయ్యాయి, కానీ అవి అయితే ఇంతవరకు అయితే బయటికి రాలేదు. మేబీ ఈ నెల అయితే బయటకు వస్తాయని చెప్తున్నారు అనమాట. మరి అది చూడాలన్నమాట. ఇక చూసుకున్నట్టయితే ఈ ఇళ్ళకి సంబంధించిన చాలా మంది అయితే ఎప్పుడు వస్తాయా అని 1000 కథలతో అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. చాలా మంది వస్తే మాకు ఉపాధి కలుగుతుంది, ఒక ఇల్లు వచ్చినట్టయితే మాకు కొంచెం వచ్చే ఖర్చులో కొంచెం తగ్గుతాయి అనేది చాలా మంది చూస్తున్నారు అనమాట. ఈ ప్రభుత్వం తరఫు నుంచి అయితే కొన్ని డేట్లు అనేది మారుస్తున్నారు. అది ఎందుకు ఏందనేది మనకు కూడా తెలియదు. కొన్ని డేట్లు అనేది చెప్తున్నారు. ఆ డేట్ అయితే వస్తుంది, కానీ మనకి ఎలాంటి ప్రయోజనం అయితే లేవన్నమాట. చాలా మందికి ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్ అనేది చాలా దిక్కులు అయితే పెండింగ్ లో ఉన్నాయి వర్క్స్. అది కూడా చూపించాము మేము నిన్న మన వికలాంగులకు ఏవైతే ఇల్లు కేటాయిస్తున్నారో ప్రతాప్ సింగారం అని చెప్పేసి ఆ ఇల్లు అయితే మీకు చూపించడం జరుగుతుంది. దాదాపు ప్రతాప్ సింగారమే కాకుండా మనకి ఈ వికలాంగులకు సంబంధించినవి కాకుండా డబుల్ బెడ్రూమ్ అంటే దాని పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చాలా మటుకైతే పనికి వర్క్స్ కంప్లీట్ అయిన వర్క్స్ అయిపోయిన ఇల్లులు ఉన్నాయన్నమాట. ఓకేనా, అక్కడనే కాదు మనకి కొల్లూరు 1, కొల్లూరు 2లో అదేవిధంగా దమ్మాయి కూడా మనకి వచ్చేసి జవహర్ నగర్, మనకి కొర్రంలో కూడా ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవైతే పూర్తిగా అయిపోయాయి. కానీ ఇల్లు ఎందుకు కేటాయించట్లే అని చెప్పేసి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అనమాట. ఓకేనా, ఆ లిస్టు మీద ఎందుకు బయటకు రావట్లేదు అని చెప్పేసి అర్థం కావట్లేదు. ఈలోపు చూసుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోలు అనేది వస్తున్నాయి అన్నమాట. అర్హులలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకే ఇల్లులు అనేవి వచ్చాయి అని చెప్పేసి వస్తున్నాయి అనమాట. ఓకేనా, మనకి పాత ఉన్నప్పుడే పాత డబుల్ బెడ్రూమ్లో కేటాయించినప్పుడే చాలా మంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కొనుక్కోవడం జరిగింది. కొంతమంది దగ్గర నుంచి 10,000కి 15,000కి 70,000కి ₹1,00,000 వరకు అయితే నేను చూశాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియోలు ఉన్నాయి. ₹1,00,000 వరకు కూడా అమ్ముకున్నారంట. అంటే ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళు కాదు, వేరే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద చేయించారని చెప్పేసి చాలా న్యూస్లు అయితే వచ్చాయి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి వచ్చాయని చెప్పేసి. అయితే ఈసారి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఇస్తున్నారో పకడ్బందీగా ఇద్దామనేది చూస్తున్నారు, కానీ అదైతే రావట్లేదు. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకే పోతున్నాయి అనమాట. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఇంతవరకు ఎలాంటి ఉపాధి అయితే లేదనమాట. ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నాకు కూడా అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటి, ఎవరైతే ఈ అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వండి దయచేసి. ఎందుకంటే చాలా మంది మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెడుతున్నారు, బ్రో మాకు ఎలాంటి ఉపాధి లేదు, అదేవిధంగా మాకు ఇల్లు లేదు, జాగా లేదు అని చెప్తున్నారు అనమాట. ఇంకో క్వశ్చన్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగా లేదు, మాకు జాగా లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోద్ది కదా, మాకు ఇవ్వకుండా జాగా ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి ₹5,00,000 ఎందుకు ఇస్తున్నారు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఇది కూడా పాయింటే కదా, ఆల్రెడీ ఇది కూడా పాయింటే కదా. అందుకనే దయచేసి ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అయ్యావో వాళ్ళకైతే మొదలుగా ఇవ్వడం అయితే చేయండి. ఎందుకంటే ఎంతో అంత ఇచ్చినట్టయితే కొంతమంది ఒక 100%లో ఒక 20% మంది అయితే ఎవరైతే ఈ ఇల్లు ఉంటారో వాళ్ళకైతే క్లియర్ అయిపోద్ది అనమాట. వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియని ఇల్లుల కోసం ఈ అన్ని వీడియోలు చూసుకుంటా గవర్నమెంట్ నమ్ముకొని పనులు బంద్ చేసుకొని ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకుని ఇవన్నీ ఎందుకు చెప్పండి. అందుకని దయచేసి ఎక్కడైతే ఖాళీగా పెండింగ్లో ఉన్నాయో అవైతే ఇయ్యమని అయితే మనం కోరుకుంటున్నాము. ఇదన్నమాట ఇవాటి వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ వీడియో మేము ముందుకైతే వస్తాను. ఆ లిస్టులు కూడా వచ్చినాయంటారు, దాని గురించి కూడా మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియో చెప్తాను నేను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియో కథ అయితే మీ ముందుకైతే వస్తాను. జై హింద్.